want to have a biryani now. వీరి ఇంట్లోంచి వెళ్ళిపోతే మీకే నష్టం. అయ్యా వీడు మా ఇంటి ఆడపిల్ల మీద వద్దు. మీరు నాకేం చెప్పద్దు. నాకంతా తెలుసు. నేను ఈ ఇంట్లో ఉండటం కంటే ఇప్పుడు వీరి ఇంట్లో ఉండటమే ముఖ్యం. రక్తం తుడుచుకోండి. మంచి వాళ్ళ రక్తం నేల చిందకూడదు. మంత్రాల వల్లే మీ ఇక్కట్లు తొలగిపోవు. వీరి మానసిక వైద్య విధానంతోనే అది సాధ్యమవుతుంది. నేను ఈ ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు ఆ పూజలో ఏదో ఒక ఆటంకం ఏర్పడింది. అప్పుడు వీరు మేడ మీద నుంచి కిందికి దిగొచ్చారు. జ్ఞాపకం ఉందా? ఆ రోజే వీరి కళ్ళల్లో ఒక కాంతిని చూశాను. ఏదో సాధించానన్న ఆనందం వీరి ముఖంలో నాకు కనిపించింది. తర్వాత వీరిని కలిసి పైన ఏం జరిగిందని అడిగాను. వీరు చెప్పిందంతా విన్న తర్వాత కగురు పొడిచింది నా ఒళ్ళంతా. అది తినడం వల్ల ఇవన్నీ కొంచెం ఓవర్గా అనిపిస్తున్నాయి. ఆ 10 తలల తెలివి వీరొక్కరికే ఉందని తెలుసుకున్నాను. ఇప్పుడు వీరు ఇలాంటి మానసిక వైద్యులు కాదు. అమెరికాలో చదివి అక్కడ గోల్డ్ మెడల్ సాధించిన వారు. అదొక్కటే కాదు, ప్రపంచ సైకియాట్రిస్టుల్లో మహామేధావి అయిన బ్రాడ్లే గారి మొదటి శిష్యులు వీరే. అటు స్వీట్స్ తిందామని అనుకున్నావు. వింటర్ ఆర్క్ ఛాలెంజ్ ఇవాళ October 5th బ్రేక్ చేసా. సరే స్వీట్స్ తినాలి అని అనుకున్నావు, కరెక్టే. తెచ్చుకున్నావు, షాప్కి వెళ్ళావు. ఫస్ట్ బాలాజీ మిఠాయి వాళ్ళ అని అనుకున్నావు. ఆ చెంచం లాస్ట్ టైం నువ్వు తిన్నావు కాబట్టి నీకు ఇప్పుడు తినాలనిపించింది, ఓకే. కానీ దారిలో పోయేటప్పుడే యూ వెంట్ టు రెడ్ ఓవెన్ అండ్ యూ బ్రాడ్ చీజ్ కేక్స్, వాల్నట్ బ్రౌనీ, ట్రెస్లే చీజ్. ఒక్క చీజ్ కేక్ కూడా కాదు, 2 చీజ్ కేక్స్ తెచ్చుకున్నావా. అక్కడైనా ఆగుండొచ్చు కదా. అక్కడ నుంచి యూ వెంట్ టు మినర్వా, కలాకండ్ మిక్స్ తెచ్చుకున్నావు. అక్కడైనా ఆగొచ్చు కదా. అక్కడ నుంచి షవర్మా కూడా తిందామని మొహమ్మదియా షవర్మాకి వెళ్ళావు. థ్యాంక్ గాడ్ ఏం తీసుకోలేదు అక్కడ, బికాజ్ యూ నో దట్ యూ కాంట్ ఫినిష్ అ షవర్మా ఇఫ్ యూ హ్యాడ్ ఆల్ దీస్ థింగ్స్. ఇది కొంచెం క్లారిటీ ఉంది, ఓకే. అక్కడ నుంచి మళ్ళీ యూ వెంట్ టు బాలాజీ, యూ టుక్ చెంచం, బాలేదు. రస్మలై ఓకే, రసగుల్లా బాలేదు, గులాబ్ జామున్. ఇన్ని స్వీట్స్లో నీకు అది తినడం, అది ఓపెన్ చేయడానికి కూడా నీకు అనిపించలేదు. అండ్ యూ బ్రాడ్ దిస్ చిప్స్ టు కొంచెం స్వీట్నెస్ని తగ్గియడానికి. బట్ ద హోల్ రీజన్ యు ఆర్ టాకింగ్ దిస్ మచ్ విత్ యువర్ సెల్ఫ్ ఈజ్ టు ఫైండ్ అవుట్ అ కాజ్. అసలు ఏంటి, ఏం ట్రిగర్ చేసింది ఇంత తినడానికి? చెప్పు పాపా. నిన్న 5K ఫినిష్ చేసావు, నిన్న మొన్న అండర్ 30 minutes. ఎక్కువైపోయింది. ఏం ప్రాబ్లం వచ్చింది? మందు తాగుతారు అందరూ, ఏమన్నా ప్రాబ్లం ఉంటే. నువ్వు ఫుడ్ తింటున్నావు, మందైనా తక్కువలో అయిపోతుంది. ద ఫక్. అంతా బాగానే అవుతుంది. 4 days ఫినిష్ చేసావు వింటర్ ఆర్క్ ఛాలెంజ్లో. గాడ్, దిస్ విల్ బీ యువర్ 5th day, బట్ యూ ఫూలిష్లీ బ్రేక్ చేసావు. ఐ నో దిస్ డజంట్ డిఫైన్ యూ, అండ్ కళ్ళంతా and I'll continue it. బట్ ఇది తప్పు కదా చేయడం. ఎందుకు చేసావు మరి? ఎందుకు 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 వై
did you do it, Ray? ఈటింగ్ డిసార్డర్ ఉందా నాకేమన్నా? నో, ఐ డోంట్ థింక్ సో. ఇన్ని కొన్నా కూడా ఐ ఏట్ ఓన్లీ డ్రెస్లెచెస్ అండ్ చీజ్ కేక్ అండ్ మిగిలినవన్నీ టేస్ట్ చూసి పడేసాను. పడేయలేదు, ఇంకా ఉన్నాయి. బట్ వై రీజన్ ఇప్పుడు కూడా బిర్యానీ ఉంటే బిర్యానీ తింటాను నేను కదా. తింటావు కదా, ఐ నో నువ్వు తింటావు. బట్ ఫేస్ అంత పఫీ అయిపోయింది. ఎందుకు ఎందుకు చదవట్లేదును? అప్పుడు చదివితే అయిపోతుండే కదా. ఈ కొనాల్సిన అవసరమే ఉంది, తినాల్సిన అవసరం ఏముంది? ఆ వచ్చిన కొన్ని యాప్స్ని ఖరాబ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? వాట్స్ ద రీజన్? చిప్స్ వాట్స్ ద రీజన్? Any reason? No particular reason? తినాలనిపించి తిన్నావా? See, I know you are a foodie. నువ్వు తింటావని నాకు తెలుసు. బట్ ఇవాళ ఎందుకు తిన్నావు? ఫైవ్కి ఫినిష్ చేసావని హ్యాపీనెస్సా? మేబీ మేబీ యునో 10 days దట్ టు కంటిన్యూస్ ట్రైనింగ్ ఏం లేదు. ఫస్ట్ 4 days అనుకుంటా ఐ డిడ్ ఇట్. పార్క్లో పోయి చేశాను 5K. ఆ తర్వాత థ్రెడ్మిల్ మీద జిమ్లో, బికాజ్ రెయిన్ వస్తుందని ఒకరోజు ఏదో ఒకటి. బట్ థ్రెడ్మిల్ మీద అంత ఇంట్రెస్ట్ లేకుండే. బట్ అయినా కూడా రెయిన్ కంటిన్యూస్ రెయిన్స్ వచ్చిండే. తర్వాత బతుకమ్మ. అండ్ ఈ 10 daysలో లైక్ విత్ దిస్ హాఫ్ ప్రాక్టీస్ నేను 30 minutes లోపు చేసాను. నో, బట్ ఆ 30 minutes elapsed time is 30 minutes 33 seconds. సో అఫీషియల్గా అంటే లైక్ చెప్పొచ్చు చేశానని. రన్నింగ్ టైం 29 minutes. పొగరు కాదు, కొంచెం పొగరు. బట్ ప్రాక్టీస్ లేకుండా చేశాను చూడు, అక్కడ నచ్చేసాను నాకు నేను. బట్ చేసేటప్పుడు గుండెకాయ ఆగిపోతుందేమో అన్నంత ఆయాసం వచ్చేసిండే. ఓహ్, ఎంత కష్టం. నాకు ఇప్పుడు చాలా మత్తుగా ఉంది. I don't think you can see it in my eyes, but I can feel it. But all these sweets, I don't want to finish them. I'll never finish them. And I want a reason why did I buy all these things. ఇప్పటికీ సాయంత్రం బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకొని తింటా అని అనిపిస్తుంది నాకు. దాట్స్ వాట్ ఐల్ డూ, ఐ గెస్. పక్కా తినేస్తా, అది తెలుసు నాకు. తెలుసు అన్నీ తెలుసు. ఏం పీక్తున్నావు తెలుసుకొని?
తాగిన వాళ్ళు కూడా ఇట్లా బిహేవ్ చేయరు కదా. కలాకండ్ నా ఫేవరెట్ స్వీట్. బట్ వీడి కలాకండ్ చండాలం. అస్సలు బాగాలేదు, చూడ్డానికి బాగాలేదు. ఇట్లుంటుంది ఆ కలాకండ్ ఎక్కడన్నా. కానీ డ్రెస్లు చేసేసి లైక్ చాలా బాగుండే. ఆర్టిఫిషియల్ ఉన్నాయి, మళ్ళీ ఇంతనే చేశాడు. ఎవరికి ఉపయోగం? కెన్ యూ సీ? కనిపిస్తుందా? అవసరం లేదు. ద ఫక్. ఓ కలాకండ్ పరువు తీశాడు. మళ్ళీ అంతమంది జనాలు ఉన్నారు అక్కడ. ఎవట్రా కొబ్బరి వేసేది? మ్యాన్. సరే. షిట్ షిట్. దిస్ ఇస్ నాట్ కలాకండ్, దిస్ ఇస్ బర్ఫీ. సారీ సారీ సారీ. కలాకండ్ ఇప్పుడు తీస్తున్నా. డ్రై ఫ్రూట్ కలాకండ్ అంట. బట్ ఇదేం పెద్ద అందంగా లేదు. ఇది కూడా నాకు డౌటే. నాట్ గుడ్. వైట్ కలాకండ్ టేస్ట్ చేద్దాం పోనీ. కొంచెం పర్లేదు. అదేమో మలై మలై బర్ఫీ రోలా సంథింగ్. అదేంటి దీని పేరు కూడా తెలియదు నాకు. గాడ్. పాన్ తింటున్నట్టుంది. సో ఈ వీడియో ఎవరి కోసం కాదు, నీకోసమే. ఓన్లీ ఫర్ యూ, ఓన్లీ ఫర్ యూ. తినాలనిపించింది కదా అని షాప్కి పోయి ఉన్న ప్రతీది కొనాల్సిన అవసరం లేదు. నువ్వేం తినగలవో, ఎంత తినగలవో నీకే తెలుసు. ఎందుకు తినాలనుకుంటున్నావో కూడా నీకే తెలుసు. సో నువ్వు పోయి కొనుక్కోవాల్సింది ఏంటి? ఏం తినాలి అనుకున్నావో అదే కొనుక్కోవాలి, అండ్ ఎంత తినాలనుకుంటున్నావో అంతే కొనుక్కోవాలి. షో చేసి ఇలా ఎక్కువ తక్కువ కొంటే ఇలా ఉంటుంది. అండ్ యూ డోంట్ ఈవెన్ నో ద రీజన్ లేకుండా పనులు చేయడం చాలా తప్పు కదా. దర్ షుడ్ బి సమ్ రీజన్ కదా. ఉండాలి కదా. స్వీట్స్ వేస్ట్.
సో నీకు నచ్చేది ఏంటి? బిర్యానీ, డ్రెస్ల చీజ్, apricot delight, and which are not too sweet, tiramisu, and a brownie. దట్టు ఇది వాల్నట్ కాబట్టి కొంచెం ఓకే. ఇఫ్ ఇట్ ఇస్ లైక్ చాక్లెట్ ఏమైనా కూడా అదే ఉందనుకో, బట్ యు నో వాట్ ఐ మీన్ రైట్? ఇఫ్ యూ డోంట్, ఓ పాప నువ్వు నేనే పాప, నీకు తెలియాలి. నైట్ ఒక బిర్యానీ, ఈ స్వీట్స్ వేస్ట్. నీ ఫేవరెట్ ఫ్లేవర్ బటర్ స్కాచ్. నీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ పప్పు, ఆవకాయ, వేడివేడి అన్నం విత్ నెయ్యి, కారపప్పు, ఆలూ ఫ్రై, చికెన్ బిర్యానీ, లడ్డు, డ్రెస్ల చీజ్, టిరమిసు, అండ్ వాట్ అండ్ ఎ బ్రౌనీ ఆర్ అ కేక్. సో నాకు అనిపిస్తుంది యూ కాంట్ ఈవెన్ ఈట్ అ ఫుల్ కేక్. తినలేవేమో. కెన్ యూ? ఐ డోంట్ థింక్ యూ కెన్. తినలేవు పాప. శోధమ్మద్దు. యూ కాంట్. అండ్ మెయిన్ పాయింట్, నువ్వు తినాల్సిన అవసరం లేదు. యూఆర్ నాట్ ప్రూవింగ్ ఎనీవన్. నువ్వు తినాల్సిన అవసరం లేదు. యూ డోంట్ నో దట్ కదా. నచ్చితే తింటావు, లేకపోతే లేదు. దాట్స్ ఇట్. ఇట్స్ దాట్ సింపుల్. కెమెరా. నువ్వు తినాల్సిన అవసరం లేదు. నచ్చితే తింటావు, లేకపోతే లేదు. యూ డోంట్ హ్యావ్ టు ప్రూవ్, రైట్? యూ డోంట్ హ్యావ్ టు ప్రూవ్. పాపా కళ్ళు చూడేలా అయిపోయాయో. ఇవే మాటలు నువ్వు వేరే వాళ్ళకి చెప్తావు. నీకు నువ్వు చెప్పుకోవచ్చు కదా. యు ఆర్ యువర్ ఓన్ బెస్ట్ ఫ్రెండ్. ఇది ఎవరికి ప్రూవ్ చేయడానికి కాదు, మొత్తం స్వీట్ ఉంది. సో సంథింగ్ టు చేంజ్ ద టేస్ట్. ఐ గెస్ సాయంత్రం బిర్యానీ తింటావా? ఆలోచించని చెప్ప. థింక్, ఎందుకు తినాలనుకుంటున్నావు? రీజన్. ఓకే, మెయిన్ త్రీ క్వశ్చన్స్. ఇవన్నీ బయటకి పోయే ముందు చూడాల్సిందే. సర్లే, ఏమంటారు, ఎప్పుడొకప్పుడు చేసేయడం బెస్ట్. వాట్ హ్యాపెండ్, ఇన్స్టాలో మొత్తం ఫుడ్ రీల్స్ అండ్ దాట్ టు పోర్షన్ కంట్రోల్స్ అండ్ what low calorie high protein items, and this all started because of that stupid fucking protein bar. I had it yesterday and it was amazing. చాలా బాగుంది. యోగా బార్, 20 grams protein, that flavor coffee rush,
నిజంగానే రష్ వచ్చేసింది. ఇట్ వాస్ సో టేస్టీ. అండ్ సో ఐ థాట్ maybe we can buy a box instead of that unflavored muzzle bleach protein powder. So I was searching for it మొత్తం and I saw like many brands, and in that yoga bare కొంచెం best ఉండే because it has less amount of calories, some 245 ఏమో, సో ఇట్స్ బెస్ట్. సో అనుకున్నాను కొంటే ఒక 30 కొని ఇంట్లో పెట్టుకుంటే మేబీ వీ కెన్ ఈట్ ఇట్ వన్ పర్ డే అని. బట్ ఐ డూ నో అబౌట్ మీ, ఐ హ్యావ్ నో సెల్ఫ్ కంట్రోల్. సో ఒకటి తిని ఊరుకునే టైప్ కాదే నేను. నువ్వా? కాదు, అస్సలు కాదు. ఇది కూడా తెలుసు నీ గురించి నాకు, ఐ నో. అందుకని కొనలేదు. బట్ ఆ తర్వాత ఇన్స్టాలో ఎక్కడ చూసినా ఆల్ దిస్ చాక్లెట్ బ్రౌనీస్, బనానా బ్రెడ్ రెసిపీస్, చియా పుడ్డింగ్ విత్ చాక్లెట్ కోకోవా పౌడర్, సో మెనీ అమేజింగ్ టేస్టీ థింగ్స్ వచ్చిండే. ఇట్స్ లైక్ ఐ వాంట్ టు ఈట్ ఎవ్రీథింగ్, ఐ వాంట్ టు ఈట్ ఇట్ అనే ఫీల్లో ఉండిపోయానా. సాయంత్రం జిమ్కి వెళ్ళాల్సిన టైంలో సరే జిమ్ వద్దులే అని అనుకొని కూర్చోవచ్చు కదా, జిమ్కి ఎలాగో వెళ్ళట్లేదు. సో ఇట్స్ లైక్ అ వీక్ మూమెంట్ ఫర్ వాట్? ఇదేమన్నా నువ్వేమన్నా ఆల్కహాల్ అడిక్ట్వా? కాదే. ఫుడ్ అడిక్ట్, ఇది కూడా జబ్బే. ఓకే వాట్ హ్యాపెండ్ అంటే సగంలోనే ఆపేసా. ఇంత చూసాక ఐ వాంటెడ్ టు ఈట్ సంథింగ్. సో అలా బయటికి వెళ్ళాను, ఒక దాని దగ్గర ఆగిపోలేదు. ఒకటి కొన్నాను, నెక్స్ట్ కొన్నాను, నెక్స్ట్ ఇన్ని ఐటమ్స్ కొన్నాను. ఇట్ వాజ్ అరౌండ్ 1500 ఐ గెస్. నా ఇంపల్స్ డెసిషన్ వల్ల ఇవాళ నేను ఖర్చు పెట్టిన అమౌంట్ 1500. కాస్ట్లీ నువ్వు. ఓకే, how are you feeling about it? This is the second question. Oh, chala sad, but let's just say I'm so happy. It was amazing. అంటే లైక్ మేబీ ఐఎమ్ సో ఎమోషనల్, లైక్ ఆ ఇంపల్స్ కొన్ని తినాలి అనే ఈ డిజైర్ ఉంది కదా లోపల నుంచి వచ్చేది. డర్టీ బ్రెయిన్ ఐసే, కొనుక్కో తిను. ఇంటర్న్షిప్లో I ate for around 2-3 lakhs I guess. That's me, that's you and me, we are the same. అంతే. ఎవడన్నా తింటాడా? నేనున్నానే. ఒకే ఒక్క రోజులో ఐ హ్యాడ్ దిస్ 1000 రూపీస్ లోటస్ బిస్కఫ్ రోల్ కేక్ ఉంటుంది ఒకటి, 700 నో 1 kilo ఆర్ 950 grams అనుకుంటా. అది బాస్కిన్ రాబిన్స్ నుంచి ఆర్డర్ ఇచ్చుకొని తినుండే, KFC తినుండే. అండ్ అవన్నీ చీప్ కాదు కదా, 100-200లో కాదు, 300-400 కాదు, 500-600. ఈ రోల్ కేక్ 1000 రూపీస్. అండ్ మార్నింగ్ టిఫిన్స్, చిన్న సైజ్ సోల్ఫుల్ అన్న, ఆయన పేరు నాకు తెలియదు, బట్ ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పేరు అయితే సోల్ఫుల్ సమ్ 07 ఐ థింక్. నేను ఇన్స్టాలో ఉన్నప్పుడు ఆయన నేను ఫాలో అవ్వలేదు, నా ఫీడ్లోకి తెగ వస్తుండే. బాగా తింటున్నాడు అనుకున్నా. సడన్గా హీ గాట్ వెరీ ఫేమస్. అసలు ఎలానో ఏమో, ఆయన గురించి వద్దు కానీ
అక్కడున్నావు. ఇంపల్స్ బయింగ్. ఎవడన్నా బట్టలు కొంటాడు, షాపోహాలిక్స్ ఉంటారు. కనీసం అవన్నీ వేసుకోవడానికి ఉంటాయి. ఇవేంటే తింటావు 2 రోజులు అయితే ఖరాబ్ అవుతాయి. కొంతమంది మందు తాగుతారు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ గుడ్, బట్ అట్లీస్ట్ వాళ్ళకు రీజన్ ఉంది. మందు తాగితే మందు తాగారు అని అనవచ్చు. ఫుడ్ తింటే ఇట్స్ నాట్ గుడ్. టోటలీ I'm feeling sad and too emotional, I guess. Emotional eating. Third question. What can you do about it? ఇప్పుడు కొనేసాం, తినేసాం, ఏం చేయలేము. అండ్ నైట్ ఒక బిర్యానీ ప్లీజ్. సో ఇవాళ ఏం చేయలేము. What can you do about it? Main thing, తప్పు చేశానని ఒప్పుకోవాలి. ఇది తప్పు. ఒక డ్రెస్లో చేసే దగ్గర ఆగిపోయి ఉంటే తప్పు అనేదాన్ని కాదు. పందిలాగా ఇన్ని కొన్నావు చూడు, ఇన్ని ఇంకా నయం 1500తో అయిపోయింది. ఇంకా బిర్యానీ కౌంట్ ఒక 500 వేసుకో. సో ఇంకా నయం 2000తో అయిపోతుంది. బట్ ఇంత తిన్నది బాడీలో ఉంటుంది. నీ యాప్స్ ఎక్కడి నుంచి వస్తాయి పిల్ల? ఫ్రమ్ వేర్ యుల్ గెట్ దెమ్? సో తప్పు చేసావు, ఒప్పుకో. ఎందుకు చేసావు అంటే నీ లైఫ్లో ఏదో కరెక్ట్గా జరగట్లేదు. యు ఆర్ కమింగ్ టు ది పాయింట్. Maybe I'm feeling like I'm wasting a lot of time and energy on unnecessary things, I guess. Cycling is good. Running is good. Gym is good. But what? Ekkada mistake? Are you spending your time with the wrong persons? Wrong people? Are you? Do you think so? Yeah. అదే అనిపిస్తుంది. అందుకే పాప బౌండరీస్ ఉండేది మనుషులకి. నీకు లేకపోతే అది నీ తప్పు అవుతుంది, వేరే వాళ్ళది కాదు. పిచ్చి పిల్ల. So what can you do about it? Fucking concentrate on you, baby. There's nothing much. Why the fuck you're wasting your time eating all this shit, which is not at all good for your body and your brain and your apps. Concentrate on you, only you. Be selfish. रुको जरा, सब्र करो. Selfish. You can laugh. పర్లేదు, నవ్వుకోవచ్చు. Selfish.
Now you got to know what to do, right? మళ్ళీ చెప్పు. బౌండరీస్ పెట్టుకోరా వేస్ట్ ఫెలో. ఏమాత్రం తెలీదు, అడుక్కు తింటావు. కీప్ యువర్ ఫకింగ్ బౌండరీస్ అండ్ ఫాలో దెమ్. పిలుస్తున్నారు కదా అని పోవాల్సిన అవసరం లేదు, పెడుతున్నారు కదా అని తినాల్సిన అవసరం లేదు, అందరూ చేస్తున్నారు కదా అని నువ్వు చేయాల్సిన అవసరం లేదు. నీకు చేయాలనిపిస్తే నువ్వు చెయ్యి, లేకపోతే లేదు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. చెప్తా, ఇది ఎలా ఉంది అంటే, మందు తాగేటోడు మందు తాగకుండా ఎలా ఉండాలి అని పక్కనోడికి చెప్తున్నట్టు ఉంది. But I'm the one who is saying it, and I'll be the one who should be doing it, and I'll be the one who is going to do it, right? So what the fuck is emotional eating and all, huh? Who did even name it? I mean, I know it's a serious condition because తెలియాలి కదా, బట్ నాకెందుకు అది? మంచి లైఫ్ ఉంది పాప నీకు. యూ హ్యావ్ ఎ గుడ్ లైఫ్. యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. యూ కెన్ గో టు సమ్ ప్లేసెస్. యూ కెన్ ఫకింగ్ లిఫ్ట్ వెయిట్స్. కాన్ సే అంత ఎక్కువ కాదు, బట్ ఐఎమ్ డూయింగ్ ఇట్. So what I want to say is, don't trust your emotions, just follow the plan. Emotions ni follow aute ఎలా ఉంటుంది. Can you see? I'm standing straight. ఇలా ఉంటుంది. This is, hey, I can still see my abs. ఒకటి, రెండు, మూడు అనే వరకు. బట్ దీని పక్కనే ఇంకొకటి ఎడిట్ చేసి ఆయన పెట్టుకోవాలి, చూసినప్పుడు అలా గుర్తు రావడానికి, రైట్? మాట్లాడడానికి కూడా ఆయాసం వస్తుంది రోయ్. ఎమోషన్స్ని ఫాలో అయితే కాన్సిక్వెన్సెస్ ఇలా ఉంటాయి. వేస్ట్. ఇన్ని రోజులు ఫాలో అయింది అంతా వేస్ట్. అలా వేస్ట్ చేసుకోవడం ఇష్టం నీకు? బ్రహ్మానందం ఎలా తింటారు? అలా వేస్ట్ చేసుకోవడం ఇష్టం నీకు? ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ, టు యువర్ బ్యాంక్ అకౌంట్. పైసలు నీయే కదా. అమేజింగ్. If I had to give ratings, Red Ovenకి ఇస్తాను. Because that Trestle Chase is so good compared to that. నేను తిన్నవి అన్నీ చీప్వి, ఇది కొంచెం కాస్ట్లీ. ఇంతకుముందు తిన్నది FB కేక్స్లో ఉంటుండే, ఇట్ వాజ్ అరౌండ్ 100 or something. ఇట్ వాజ్ అమేజింగ్. ఇది జస్ట్ condensed milk, that solution, liquid, whatever that is. That is not even that thick consistency, but yeah, taste బాగుండే. So no need of emotional eating and all. Stick to the plan. నిన్నే ఏదో వేసావు డైలాగ్, నిన్న మొన్న.
If you want to get it, you have to work for it, right? ఇవేనా నీ వరకు బొంగుల వరకు చక్కెర ఉంది చక్కెర ఉంది అంతేనా లోపలేం దాచుకోకు ఏమన్నా ఉంటే బయట పెట్టేసాయి ఏమనిపిస్తుంది మత్తుగా ఉంది నిద్రపోవాలని ఉంది ఇదంతా ఎక్కడ పడేయాలో తెలీదు ఆ చెంచం బాగుంటుంది అనుకున్నాం ఆ లిటరలీ ఐ వాంటెడ్ టు ఈట్ ఇట్ బట్ అస్సలు బాగాలేదు కలాకండ్ లానే లేదు సో 2000 ఖర్చు పెట్టినందుకు ఏం తెలిసింది నీకు డోంట్ ఫాలో యువర్ ఎమోషన్స్ ఆర్ ఫీలింగ్స్ అవి ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెకండ్ ఎలా ఉంటాయో కూడా తెలీదు యూ హ్యావ్ అ ప్లాన్ యూ హ్యావ్ టు ఫాలో ఇట్ రాసుకున్నావు కదా ప్రతి డే ఇది చేయాలి అది చేయాలి ఇలా పండుకోవాలి అలా లేవాలి ఐ మీన్ ఈ టైంకి పండుకోవాలి ఆ టైంకి లేవాలి ఇంత ఎక్సర్సైజ్ చేయాలి ఇంత రన్ చేయాలి అండ్ వాట్ ఇంత చదువుకోవాలి బుక్స్ అఫర్మేషన్స్ వాట్ ఇన్ని ఉన్నాయి అండ్ ఫర్ వన్ డే you followed your emotion అంటే ఎమోషన్ గుర్తొస్తుంది సైన్స్ స్టూడెంట్ క్షమించు సో అవన్నీ వేస్ట్ నువ్వు అనుకున్నది ఫాలో అయిపో అదే బెస్ట్ రైమింగ్ బేబీ what more what else ఇది క్వాలిటీ టైం అంట పక్కన వాళ్ళకి ఇచ్చేది కాదు నీకు నువ్వు ఇచ్చుకో ఫస్ట్ బాగుపడతావు I don't recommend doing it like this. You can write or you can talk to yourself, not on roads obviously. పిచ్చోళ్ళు అనుకుంటారు. This is not recommended, like buying all these things, sweets, hot foods, not at all recommended. అలానే కష్టం వస్తే అందరూ మందు తాగుతారు, నేను ఫుడ్ తింటున్నాను. బట్ ద మెయిన్ ప్రాబ్లం హియర్ ఈజ్ కష్టం ఏమొచ్చింది అని కూడా తెలీదు. ఆల్ఫా 100 grams ఆఫ్ చిప్స్ కొన్ని మిగిలాయి, తింటుంటే అయిపోతాయి అంతేలే. సో క్వాలిటీ టైం అక్కడ ఉన్నాం. పో మంచిగా నీ గురించి నీ థాట్స్ ఏంటి అని డైరీలో రాసుకో. యూ కెన్ జర్నల్ ఎవ్రీథింగ్, యూ కెన్ మేక్ అ వీడియో ఇలా మాట్లాడుకుంటూ, ఇలా అన్నీ కొనుక్కొని తిని పొట్ట పెంచుకొని ఆయాసం తెచ్చుకొని you can't even stop eating now, huh? This is not recommended. Waste.
ఐ థింక్ దిస్ ఇస్ ఇట్. 40 నిమిషాలు ఉంది ఈ వీడియోని యూట్యూబ్లో పెడితే కనీసం స్టోరేజ్ అవుతుంది. I don't even know how the storage works. మూడు జీమెయిల్ అకౌంట్స్ క్రియేట్ చేశాను, ఫుల్ స్టోరేజ్. ఇంకా ఇవి యూట్యూబ్లో పెట్టేసా, డిలీట్ చేసి ఎలాగ ఎవరు చూడు కాబట్టి. బాయ్. I mean, I may continue eating it. I guess I'll continue eating it, but yeah, I don't know to record myself right now because I'm not in a position